హలో స్టూడెంట్స్, ఈరోజు మనం స్టాటిస్టిక్స్ 1లో చాప్టర్ 3 మీన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా నేను చెప్తున్నాను. సో మీన్ అనేది ఒక యావరేజ్ అన్నమాట. మనము టోటల్ క్యాలిక్యులేషన్లో యావరేజ్గా తీసేదాన్ని మనం మీన్గా డినోట్ చేసుకుంటాం. సో మీన్ అనేది మనకి 3 మెథడ్స్లో ఉంది: డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ మీన్ ఈక్వల్స్ టు ఎఫ్ఎం బై ఎన్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్ మీన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎఫ్డి డివైడెడ్ బై ఎన్. ఏ అంటే అస్యూమ్డ్ నెంబర్, మనం అక్కడ అస్యూమ్గా చేసుకుంటాం కదా, సో అది. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, డి అంటే డీవియేషన్స్, నెక్స్ట్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ మీన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎఫ్డి బార్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ సి. ఓకేనా, మీకు ఇప్పుడు ఫార్ములాస్ కొంచెం అర్థం కాకపోవచ్చు, బట్ సమ్ చేస్తున్నప్పుడు మీకు అది అర్థమైపోతుంది. ఓకేనా, సో మన ఫస్ట్ సమ్ ఏంటో చూద్దాము. ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఓకేనా, సో ఇది వచ్చేసి మన ప్రాబ్లం అన్నమాట. క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు మనకి 35 to 40, 40 to 45 అన్నట్టు ఒక 10 క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు అండ్ వాటి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఆ వాల్యూని మనము ఎన్గా డినోట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఫస్ట్ మనం ప్రాబ్లం చేద్దాము. సో క్లాస్ ఇంటర్వెల్స్ అన్నమాట ఇవి అండ్ ఫ్రీక్వెన్సీ. ఎం వాల్యూ మనం ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్రీక్వెన్సీ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే నాకు 200 వచ్చింది. నేను దీన్ని ఎన్గా తీసుకుంటున్నాను అనమాట. ఇది మనకి ఎన్. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి డైరెక్ట్ మెథడ్ చేయాలి మనము. డైరెక్ట్ మెథడ్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఎఫ్ఎం బై ఎన్. సో ఇప్పుడు ఈ ఎఫ్ని ఎంని మనం మల్టిప్లై చేస్తే, ఈ ఎఫ్ని ఎంని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ని మనము మళ్ళీ ఈ ఎన్ తోటి డివైడ్ చేయాలి. ఎన్ తోటి డివైడ్ చేస్తే మనకి డైరెక్ట్ మెథడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఎంని ఎలా తీసుకోవాలి అని అంటే, ఇక్కడ మనకి 35 to 40 అనేది క్లాస్ ఇంటర్వెల్ ఉంది కదా, ఇక్కడ 35 plus 40 డివైడెడ్ బై 2 ఎందుకు వేసుకున్నామంటే ఇక్కడ మనకి 2 ఉన్నాయి వాల్యూస్. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 35 plus 40 డివైడెడ్ బై 2 37.5. ఈ రెండింటికి మధ్యలో ఉండే వాల్యూని మనం తీసుకున్నాము, అంటే మిడిల్లో ఉండే వాల్యూ అన్నమాట అది 37.5. ఓకేనా, అలాగే రిమైనింగ్ వాటికి కూడా అలానే క్యాలిక్యులేట్ చేయాలి. 40 plus 45 డివైడెడ్ బై 2 42.5. 45 plus 50 డివైడెడ్ బై 2 47.5. సో ఇక్కడ మీరు పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేసి రిమైనింగ్వి మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేశాక తర్వాత వీడియో చూసి మీరు కరెక్ట్ చేశారా రాంగ్ చేశారా అనేది మీరు చూడండి. ఓకేనా, సో ఇవన్నమాట నాకు వచ్చిన ఎం వాల్యూస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎఫ్ అండ్ ఎంని మల్టిప్లై చేయాలి. 6 into 37.5 చేయాలి. ఓకేనా, 6 into 37.5 225. ఓకేనా, సో నెక్స్ట్ 7 into 42.5. 7 into 42.5 297.5. 97.5. ఓకేనా, నెక్స్ట్ 11 into 47.5 522.5. సో రిమైనింగ్వి కూడా సేమ్ అలానే మల్టిప్లై చేయాలి. 25 into 52.5, 31 into 57.5 అట్లాగా అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లై చేయండి.
మీరు వీడియో పాజ్ చేసి మల్టిప్లై చేసి ఇవి తర్వాత వీడియో ఆన్ చేసి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇవన్నమాట మనం ఎఫ్ఎం వాల్యూస్. నెక్స్ట్ ఈ ఎఫ్ఎం వాల్యూస్ అన్నిటినీ మనం క్యాలిక్యులేట్ చేయాలి, యాడ్ చేసి ఇక్కడ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 12,385. 12,385 నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములా తోటి ఇది మొత్తము క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఎఫ్ఎం వాల్యూ, మన ఎఫ్ఎం వాల్యూ 12,335. సో 12,385. నెక్స్ట్ ఎన్ వాల్యూ అంటే మనం ఫ్రీక్వెన్సీ మొత్తం క్యాలిక్యులేట్ చేసాం కదా, అది 200 డివైడెడ్ బై 200. ఓకే, మీరు నీట్గా రాయాలి ఎగ్జామ్లో. 12,385 డివైడెడ్ బై 200. 61.9. దీన్ని 61.9గా కూడా తీసుకోవచ్చు, ఆర్ ఎందుకంటే పాయింట్ తర్వాత వాల్యూ 5 కన్నా ఎక్కువ ఉంది, సో 62 ఇలా కూడా వేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్ ట్రై చేద్దాం. x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ fd బై n. ఇది ఇండైరెక్ట్ మెథడ్ ఫార్ములా. సో మనకి ఇప్పుడు ఏ కావాలి, fd కావాలి, n ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ఫస్ట్ మనం డీని ఫైండ్ అవుట్ చేయాలి, డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఎంలో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంది, ఇప్పుడు ఎమ్ మొత్తంలో మనకి లీస్ట్ వాల్యూ ఏది ఉంది, ఇది ఉంది. 37.5 అనేది మనకి లీస్ట్ వాల్యూ, ఓకేనా. మీరు పెన్సిల్తో రౌండప్ చేసుకోవచ్చు. సో ఎమ్ మైనస్ ఏ, ఇది మనం తీసుకున్న ఏ, ఓకేనా. ఇది మన ఏ. ఇప్పుడు ఈ ఉన్న ప్రతి ఒక్క ఎంని ఏ తోటి మైనస్ చేయాలి, ఓకేనా. ఎమ్ మైనస్ ఏ. 37.5 మైనస్ 37.5 0. 42.5 మైనస్ 37.5. 42.5 మైనస్ 37.5 5. 47.5 మైనస్ 37.5 10. 52.5 మైనస్ 37.5 15. అలాగే రిమైనింగ్వి కూడా దీన్ని మైనస్ చేయాలి. ప్రతి ఒక్క వాల్యూని 37.5 తోటి మైనస్ చేస్తే మనకి డి అనే వాల్యూ వస్తుంది, ఓకేనా. సో మనకి డి వాల్యూ మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఉంది, డి ఉంది, ఏ ఉంది, కానీ మనకి ఎఫ్డి లేదు. సో ఎఫ్ ఇంటూ డి చేస్తే మనకి ఎఫ్డి వచ్చేస్తుంది. 6 ఇంటూ 0 0. 7 ఇంటూ 5 35. 11 ఇంటూ 10. అలాగే మొత్తము ఈ వాల్యూస్ తోటి దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎఫ్డి వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి ఎఫ్డి వాల్యూస్ అన్నీ వచ్చాయి కదా, వీటిని మొత్తం మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎఫ్డి వాల్యూ కంప్లీట్గా వస్తుంది. సో 4,885 నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. 4,885 వచ్చింది. ఇప్పుడు మనకు అన్నీ వచ్చాయి కాబట్టి మనం దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ ఎంత ఇక్కడ ఉంది, ఇక్కడ 37.5. సో 37.5 ప్లస్ ఎఫ్డి ఎంత 4,885. 4,885 డివైడెడ్ బై ఎన్ వాల్యూ 200. ఎన్ వాల్యూ 200. దీన్ని మల్టిప్లై చేయాలి, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ దీంతో దీన్ని యాడ్ చేయడం కాదు, బాడ్మాస్ వాల్యూ ఉంది కదా. సో బాడ్మాస్ ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ మనం. ఫస్ట్ దీన్ని డివైడ్ చేయాలి, డివైడ్ చేశాక దీన్ని మల్టిప్లై చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఆర్డర్ వైజ్గా వెళ్దాం. డివైడెడ్ బై 400. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది వాల్యూ, 24.4 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి మనము, ఓకేనా. 37.5 61.9 వచ్చింది. ఇక్కడ పాయింట్ తర్వాత వాల్యూ 5 కన్నా అబవ్ ఉంది కాబట్టి
మనం దీన్ని 62గా కూడా అనుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా వచ్చేసి x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ fd బార్ డివైడెడ్ బై n ఇంటూ c, కామన్ ఫ్యాక్టర్. ఓకేనా. ఇప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే m మైనస్ a డివైడెడ్ బై c. ఓకేనా. d బార్ ఫార్ములా ఫస్ట్ మనం d బార్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి m మైనస్ a డివైడెడ్ బై c. మనకి ఇక్కడ m మైనస్ a ఆల్రెడీ ఉంది, బట్ c ఎలా కనుక్కోవాలి? సో దీంట్లో లీస్ట్ వాల్యూ ఉంటుంది కదా, డీలో లీస్ట్ వాల్యూ, దాని తర్వాత వాల్యూని మనం తీసుకోవాలి. ఇప్పుడు డీలో లీస్ట్ వాల్యూ ఏంటి? 0, దాని తర్వాత వాల్యూ 5. సో ఇది మన c. ఓకేనా. 5 అనేది మన c. సో m మైనస్ a మనకు ఆల్రెడీ ఉంది, డివైడెడ్ బై 5. ఇప్పుడు మనము 0తోని దేన్ని మల్టిప్లై చేసినా డివైడెడ్ బై చేసినా మనకు వచ్చే ఆన్సర్ 0. 5 డివైడెడ్ బై 5 1. ఓకేనా. నెక్స్ట్ 10 డివైడెడ్ బై 5 2. 15 డివైడెడ్ బై 5 3. 20 డివైడెడ్ బై 5 4. సో అలా మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇవన్నమాట మన వాల్యూస్. ఇప్పుడు మనకి డి ఉంది, ఎఫ్ ఉంది, సి కూడా ఉంది, బట్ ఎఫ్డి లేదు. సో ఎఫ్డి ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి? ఎఫ్ ఇంటూ డి బార్, అంతే కదా. సో 6 ఇంటూ 0 0, 7 ఇంటూ 1 7, 11 ఇంటూ 2 22. అలాగా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మన ఎఫ్డి వాల్యూస్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని మనం యాడ్ చేయాలి, అప్పుడు మనకి ఎఫ్డి బార్ వస్తుంది. ఓకేనా. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది 977. ఓకేనా. ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ వచ్చేసాయి. వీటిని మనం ఫార్ములాలోకి తీసుకోవాలి. ఏ ఎంత మనకి 37.5, ఎఫ్డి బార్ ఎంత 977. నెక్స్ట్ ఎన్ వాల్యూ వచ్చేసి 200, సి వచ్చేసి 5. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? చెప్పాను కదా, రూల్ ప్రకారంగా వెళ్ళాలి. $977 డివైడెడ్ బై 200 4.8 ఇంటూ 5. సో నెక్స్ట్ ఏం చేయాలి? మనం రూల్గా మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇంటూ 5 24.4. సో నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. 37.5 61.9 ఆర్ 62. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? మనకి డైరెక్ట్ మెథడ్లో అదే వాల్యూ వచ్చింది, ఇండైరెక్ట్ మెథడ్లో అదే వచ్చింది, స్టెప్ డీవియేషన్లో కూడా అదే వచ్చింది. సో మీరు మీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్కి వచ్చే మన సొల్యూషన్స్ అన్నీ ఒకటే వచ్చాయంటే మీ ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా. ఇది మన మీన్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. ఓకేనా. ఇది నేను ఇచ్చే క్వశ్చన్, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాను మీకు. సో ఇది మీరు సాల్వ్ చేసి మీకు ఆన్సర్ ఏది వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.